కార్తీక్ అంకుల్ ఉన్నారా? అంటే నాతో మాట్లాడడానికి రాలేదా? కార్తీక్ రా బాబు రా. పదండి అంకుల్. అమ్మా కాఫీ తీసుకురా. సరే బాబాయ్. చెప్పు కార్తీక్. శ్రీ గొడవ పడ్డం గురించి మాలిని అంతా చెప్పింది. నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోవడమే బెటర్. వెళ్ళకపోతే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి అంకుల్. బిజినెస్ లాస్ అవుతుంది. దాంతో మీరు ఇబ్బంది పడతారు. అది నాకు ఇష్టం లేదు అంకుల్. అంకుల్, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి బాబు? కంపెనీలో నాకు అవకాశం ఇచ్చి మీరు బాధపడుతున్నారు. అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే సారీ చెప్పి వెళ్దామని వచ్చాను. మనలో మనకి ఇవన్నీ ఎందుకు కార్తీక్? ఆ ఆలోచనలు మానేసేయ్. కార్తీక్ కాఫీ తీసుకో. చూడు కార్తీక్, గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనం మన ఫీల్డ్లో ఎదగలేం. మీరేమనుకోకపోతే నాదొక రిక్వెస్ట్. ఏంటది? నేను ఇక్కడ కాంట్రాక్ట్ వర్క్స్ మానేసి బెంగళూరు వెళ్ళి వేరే బిజినెస్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకున్నాను. పెద్దవాళ్ళు కదా, మీ ఒపీనియన్ తీసుకుందామని వచ్చాను. ఆ పంచాయ్ కార్తిక్, ఇక్కడ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడే కన్నా కొత్త ప్లేస్ లో మనల్ని ప్రూవ్ చేసుకోవడం బెటర్. కరెక్ట్ మాలిని. అక్కడ ఆఫీస్ లో నీకు కూడా స్టాఫ్ అవసరం అవుతారు కదా. నేను కూడా ఇక్కడ జాబ్ మానేసి బెంగళూరు వచ్చేస్తాను. ఆగు మాలిని, నన్ను కంప్లీట్ చేయనివ్వండి బాబాయ్. ఇక్కడ జనాలు, ఈగో ఫీలింగ్స్, ఈ గొడవలేవి అక్కడుండవు. వీలైతే మీ అమ్మగారిని కూడా నీతో తీసుకెళ్లిపోవచ్చు. ఏమంటావు? ఆగు మాలిని, అలా మాట్లాడడం తప్పు. ఆవేశంలో ఉన్న వాళ్ళకి నచ్చ చెప్పాలి కానీ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా రెచ్చగొట్టకూడదు. బాబు తొందరపడొద్దు. సమస్యలు ఎల్లకాలం ఇలాగే ఉండవు కదా. ఇక్కడే ఉండి బిజినెస్ చేసుకో. బెంగళూరు వెళ్ళొద్దు. నేను శ్రీతో ప్రొఫెషనల్గా మాట్లాడి ప్రాబ్లం రాకుండా చూస్తాను. బతిమాలి పని చేయాల్సిన అవసరం నాకు లేదు అంకుల్. నేనెక్కడున్నా సరే నా మీద అమ్మ మీద నింద మోపిన వాళ్ళని వదిలిపెట్టాను. ఎప్పటికైనా లెక్క సరిచేసి తీరుతాను. నీ బాధని తక్కువ చేయడం లేదు కార్తీక్. ఇది మీ కుటుంబ సమస్య. శ్రీ ఎంత కాదన్నా మీ తమ్ముడే. ఈరోజు మీరు గొడవ పడతారు, కానీ రేపన్న రోజు మళ్ళీ ఒకటిగా కలిసిపోతారు. ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవద్దు కార్తీక్. కుటుంబ బంధం అనేది వదులుకోలేనిది. కొంతకాలం ఎదురుచూడు. అన్ని అడ్డంకులు తొలగిపోయి మీరందరూ ఆనందంగా కలిసి ఉంటారు. ఆలోచించు. మీరు చెప్పిన దాని గురించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను అంకుల్. కానీ ఆలోచిస్తాను. బాబాయ్, ఆలోచిస్తే మీరు చెప్పింది కరెక్ట్ అనిపించింది. మరి కార్తీక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. అవును.
భాగ్యం నాయనమ్మ డ్రాయింగ్ షీట్స్ని ఎందుకు చింపేసింది? తప్పకుండా ఈ బొమ్మతో ఏదో లింక్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ బొమ్మకి రంగులు వేస్తే ఫైనల్గా వచ్చే బొమ్మను పట్టి అమ్మమ్మ మీద నింద పడేలా చేసింది ఎవరో అన్న ప్రూఫ్ నా చేతిలో ఉంటుంది. ఇది అమ్మమ్మ కట్టుకున్న చీరలు. అంటే అమ్మమ్మ కట్టుకున్న చీరలు లాంటివి భాగ్యం నాయనమ్మ కట్టుకొని వెళ్ళి శ్రీమామయ్యకి కోపం వచ్చేలాగా చేసిందన్నమాట. నా అనుమానం కరెక్టే అన్నమాట. సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా మస్కగా కనపడే రూపం భాగ్యం నాయనమ్మదే. నాయనమ్మ దొరికిపోయావు. ఆగు. ఏంటి ఈ చీరలు? నీకు తెలీదా ఈ చీరేంటో దాని కథేంటో? అమ్మో, ఈ పుట్టది నా రూమ్ లోకి వెళ్ళి నా చీరలు పట్టేసింది. నీ డ్రామాలు చాలు నాయనమ్మా. ఇప్పుడే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఈ చీర సంగతి ఏంటో తేలుస్తాను.